హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చరిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. ఉపవాసము, ప్రార్థన రెండు కలిసి వచ్చినటువంటి సందర్భం ఇది. ఉపవాసము, ప్రార్థన రెండు కలిసి వచ్చిన ఒక సందర్భం. సువార్త, స్వస్థత రెండు కలిసి వచ్చిన ఒక సందర్భము. భిన్నమైనటువంటి సందర్భములో భిన్నమైనటువంటి అవకాశములు. ఈరోజు మన ముందున్నటువంటి సందర్భము ఉపవాసము, ప్రార్థన, రెండు భాగాలు. ఈ రెండు భాగాలను చూస్తున్నప్పుడు ప్రధానముగా ఇందులో ఏమి ఉండకూడదో అది చూద్దాం. ఈ రెండు భాగాలు చూసేటప్పుడు ఇందులో ఏమి ఉండకూడదు, తరువాత ఏమి ఉండాలో మనకి అర్థమైపోతుంది. ఏమి ఉండకూడదు అంటే, ఈ ఉపవాస ప్రార్థన సందర్భంలో ఎక్కడైతే ఇది జరుగుతుందో అక్కడ స్టేజ్ ఉండకూడదు. అక్కడ స్టేజ్ ఉండకూడదు అంటే మరి ఆ స్టేజ్ మీద జరిగేవి కూడా ఉండకూడదు. ఉపవాస ప్రార్థనలో ఏముండకూడదు? మొదటిగా స్టేజ్ ఉండకూడదు. స్టేజ్ మీద జరిగేది ఏమిటంటే ప్రదర్శన. స్టేజ్ మీద జరిగేది ప్రదర్శన. ఒక వ్యక్తి చేస్తూ ఉంటారు, లేక కొందరు చేస్తూ ఉంటే మిగిలిన వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏదర్ దాన్ని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, లేక కొంచెం దానిలో పాలిభాగస్తులు అవుతారు. సో మొట్టమొదటిగా ఏముండకూడదంటే స్టేజ్ ఉండకూడదు. ఉపవాస ప్రార్థనలో స్టేజ్ ఉండకూడదు. రెండవదిగా ఉపవాస ప్రార్థనలో కండ్లతోటి పని లేదు కాబట్టి కండ్లు ఉండకూడదు. ఉపవాస ప్రార్థనలో చెవులతోటి పని లేదు కాబట్టి ఆ చెవులు ఉండకూడదు. ఉపవాస ప్రార్థనలో ఏమి కూడా ఇతరమైనవి ఆ కండ్ల ఎదుట కానీ ఆ చెవుల దగ్గరకు కూడా రాకూడదు. సో ఈ ప్రధానము. ఉపవాస ప్రార్థనలో నేడు వాయిద్యములు అనేకముగా వచ్చేసి, వాయిద్యములు వాయించేవారు అనేకముగా వచ్చి, పాడేవారు అనేకముగా వచ్చేసి, అది ఉదయకాలమున ఆరంభించి సాయంకాలం వరకు నడుస్తున్నట్లయితే ఏకధాటిగా అందులో పాటలు 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 లేక వాక్యములు నడుస్తూనే ఉన్నాయి, ప్రసంగాలు నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు ఉపవాస ప్రార్థనలు చూస్తున్నట్లయితే ఒక 10 మంది వర్షిప్ లీడర్స్ ఉంటారు, ఒక 10 మంది ప్రసంగికులు ఉంటారు, 10 మంది ఆరాధన నడిపించేవాళ్ళు, 10 మంది ప్రసంగాలు చేసేవాళ్ళు. ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే విజ్ఞాపన చేస్తున్నారు. ఈ విజ్ఞాపన కూడా ఎవరినైనా చెయ్యండి అని చెప్తే వారు 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు దాటి వెళ్ళలేకపోతున్నారు. ప్రపంచం అంతా చిన్నదా? మన సమాజం అంత చిన్నదా? మన సంఘం అంత చిన్నదా? మన కుటుంబం అంత చిన్నదా? మన అవసరతలు అన్ని తక్కువగా ఉన్నాయా? మన సమస్యలు అంత తక్కువగా ఉన్నాయా? మన కోరికలు అంత పరిమితముగా ఉన్నాయా? మన ఇబ్బందులు, ఇరుకులు అంత తక్కువగా ఉన్నాయా? నోరు తెరిచి దేవుని ముందు చెప్పడానికి ఒకవేళ విజ్ఞాపన సమయము 2 నిమిషాలు, 3 నిమిషాలు అయితే మరి మనం ఆ ప్రార్థన, ఉపవాస లేక విజ్ఞాపన కూటములు వచ్చింది దేని కొరకు?
ఒకవేళ ఉపవాస కూడికలోకి వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఉన్నట్లయితే మనం ఏం చేస్తున్నామంటే, మనం బోర్ కొట్టకుండా యాక్టివిటీస్ చేస్తున్నాం. కాబట్టి ఉపవాస ప్రార్థన కూడికలో యాక్టివిటీస్ ఉండకూడదు. ఒకటి స్టేజ్ ఉండకూడదు, రెండోది ఏమి ఉండకూడదు, యాక్టివిటీస్ ఉండకూడదు. యాక్టివిటీస్ అంటే ఏమిటి? ఎవరో వస్తారు, జోకేస్తారు, చప్పట్లు కొట్టిస్తారు. మరొకరు వస్తారు, నిలబెడతారు, పాటలు పాడిస్తారు, చప్పట్లు కొట్టిస్తారు, కేకలు వేయిస్తారు. మరొకళ్ళు వస్తారు, ప్రసంగం చేస్తారు, ఇది చేస్తారు, నవ్వండి అని చెప్తారు, ఇదని చెప్తారు. మరొకళ్ళు వస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. యాక్టివిటీస్, వీటిని యాక్టివిటీస్ అంటారు. యాక్టివిటీస్. ఉపవాస కూడికలో ఆ సమయం ఏదైతే నిర్ధారించబడినదో ఆ నిర్ధారణ సమయంలో భక్తుడు భక్తురాలు వచ్చినప్పుడు వారు ఆ సందర్భంలో ఆ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే వారు ఒంటరి వారైపోవాలి. వారు ఒంటరి వారైపోయి, ఎవరో వస్తారు, పాస్టర్ గారు వస్తారు, ఓపెనింగ్ ప్రేయర్ అంటాడు, ఓపెనింగ్ సాంగ్ అంటాడు, ఏదో వాక్యం అంటాడు, ఇంకా నలుగురు నిలబడతారు, పాటలు పాడదామంటారు, ఈ పాట ఆ పాట, దాని కొరకు ఎదురు చూడకూడదు. ఏదో జరుగుతుందని ఎదురు చూపు ఉండకూడదు. మూడవది, ఏదో యాక్టివిటీ ఉండకూడదు కదా, యాక్టివిటీ ఉండకూడదు కాబట్టి ఎదురు చూపు ఉండకూడదు. మరి ఏమి చేయాలి అని అంటే, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆరాధకులే, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన యోధులే. మన ఆరాధన, మన ప్రార్థన మనం చేసుకొని, బోర్ మనకు ఎప్పుడు అనిపిస్తుందంటే, ఏదో ఒకటి యాక్టివ్గా ఉండేటువంటి యాక్టివిటీ, ఏదో ఒకటి మమ్మల్ని సంతోషపరిచేటువంటి ఒక కార్యము, ఏదో ఒకటి క్రొత్త ధనము కనిపిస్తుందంటే, అది కనిపించినప్పుడు మనం బోర్ అయిపోతాం. సహజంగా ఉపవాస ప్రార్థనలకు ఎందుకు రారు జనాలంటే, అది బోర్ అనిపిస్తుంది, బోరు కొడుతుంది అనమాట. ఎంత, ఒక అరగంట తర్వాత బోరు కొట్టేస్తుంది, ఒక గంట తర్వాత బోరు కొట్టేస్తుంది. అందుకు ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థనలు ఎంత కళాత్మకంగా, ఎంత క్రియాత్మకంగా జరుగుతున్నాయి అంటే, భక్తులకు ఒక్క నిమిషం బోర్ కొట్టకుండా, ఒకరిని మించిన వారు ఒకళ్ళు, ఒకరు మించిన వాళ్ళు ఒకళ్ళు, ఒకరు మించిన వాళ్ళకు పోటీ పడుకుంటూ ఆరాధన నడిపించేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు ఇవి చేస్తున్నారు. అయితే ఏమి జరుగుతుంది ఇందులో? జరగాల్సిన పని జరగకుండా జరగకూడని పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి. జరగవలసినటువంటి పని జరగటం లేదు. ఆదిమ సంఘం యొక్క అనుభవము ఈరోజు భూమి మీద ఎందుకు కలగటం లేదంటే, జరగకూడనివన్నీ కూడా బహుగా విరివిగా జరుగుతూ, జరగవలసినటువంటి ఒక్క పని అసలు జరగటం లేదు. ఆ ఒక్క పని, ప్రార్థన కూటంలో రాగానే చేయవలసిన పని ఏమిటంటే, కళ్ళు మూసుకోవాలి, తలలు వంచుకోవాలి, మోకరించగలిగినటువంటి శక్తి ఉంటే మోకరించుకోవాలి. ఆ తరువాత నీవెవరువో మర్చిపోవాలి. మర్చిపోవాలి. నీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో మర్చిపోవాలి. ఎన్ని గంటల వరకు అయితే నువ్వు నిర్ధారించుకొని వచ్చావో అన్ని గంటలు నీవు బోర్ కొట్టకుండా నీవే చూసుకోవాలి. నీకు బోర్ కొట్టకూడదు. ఒకవేళ నీవు బోర్ కొట్టేటువంటి స్థితిలో, అబ్బా ఎప్పుడైపోతుంది, ఇంకో గంట, ఇంకా 2 గంటలు ఉన్నాయి అనుకున్నట్లయితే బోర్ అయిపోతాం. అప్పుడు ఎంత మంచి జోకు వేసేవాడు వచ్చినా, ఎంత మంచి నవ్వించేవాడు వచ్చినా, ఎన్ని కథలు చెప్పేవాడు వచ్చినా, నేను వెళ్ళిపోవాలి, అయిపోవాలి అని అనుకున్నట్లయితే ఎన్ని జరిగినా కూడా బోర్. ఇది కాదు,
10 గంటల నుంచి 1 గంట, 9 నుంచి 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు, 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన కొరకు నేను వచ్చాను, నేను నిర్ధారణ చేసుకున్నాను అనుకో, ఆ సమయం అయిపోయే వరకు నీకు బోర్ అనిపించదు. నీవు సంతోషంతో నిండి ఉంటావు. నీ మౌనంగానే కూర్చున్నావు. నీవు ఆనందంతో నింపబడ్డావు, సంతోషంతో నింపబడ్డావు. నీకు విసుగు అనిపించదు. అప్పుడు నీకెప్పుడు విసుగు అనిపిస్తుంది అంటే నీవేదో ఆశిస్తున్నావు. నీవు ఆశించకూడదు. పాస్టర్ గారు ఈరోజు కొత్త పాట పాడతారు అనుకున్నాడు, నువ్వు పాడలేవు, ఆయన పాడలేదు, నువ్వు ఆశించావు. నువ్వు ఆశించకూడదు. ఈరోజు నీవు సిద్ధపడి వచ్చావు, ఆయన ఏదో కొత్త పాట పాడతాడు, సంఘం ఏదో కొత్త పాట పాడుతుంది. ఈరోజు నువ్వు సిద్ధపడ్డావు, అది నీకు దొరకలేదు. నేను సిద్ధపడలేదు, నాకు ఆ ఆలోచన పుట్టలేదు, సంఘానికి ఆలోచన పుట్టలేదు ఈరోజు కొత్త పాట పాడదామని. సంఘానికి ఆలోచన పుట్టలేదు, ఆలోచన మీ మనసులో పుట్టింది కదా, అందుకు మీకు బోర్ అనిపిస్తుంది, విసుగు అనిపిస్తుంది. ఆలయంలోకి వచ్చేటప్పుడు అపేక్షలు ఉండకూడదు. ఆరాధనలోకి వచ్చేటప్పుడు అపేక్ష ఉండకూడదు. క్రొత్త ధనము అనేది ఉండకుండా క్రొత్త అభిషేకము, మరలా నేను నూతనముగా అభిషేకించబడ్డాను అనే ఒక అపేక్ష మాత్రమే. ఆ అభిషేకము కూడా ఎవరో ఇస్తారని కాదు, నీ అభిషేకం నీవే సొంతగా తెచ్చుకోవాలి. నీ అభిషేకాన్ని ఇంకొకరి మీదకి నువ్వు నడిపించాలి. అపేక్షలు ఉండకూడదు, ఆశలు ఉండకూడదు, ఏవో జరుగుతాయని ఉండకూడదు, ఇది చెప్తాడని ఉండకూడదు, ఇన్ని గంటల వాక్యం చెప్తాడని ఉండకూడదు, ఇన్ని గంటల పాటలు పాడతాడని చెప్పి ఉండకూడదు. నీవు వచ్చినప్పుడు అపేక్ష లేకుండా నేనేమి చేయటానికి వెళ్తున్నానో అదొక్కటే నీ మనసులో నిర్ధారించుకొని వచ్చినట్లయితే సాయంకాలం అయినా కూడా నీకు విసుగు చెందవు. అలా కాకపోతే అర్ధగంట తర్వాత, ఏంటి పాస్టర్ గారు ఇంకా నోరు తెరవట్లేదు, ఇంకా నోరు తెరవట్లేదేంటి, ఇంకా ఆమెన్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అని చెప్పట్లేదేంటి, ఇంకా స్తోత్రం చెప్పట్లేదు, ఇంకా మైక్ ఆన్ చేయటం లేదేంటి, ఇంకా వాక్యం చెప్పడానికి, ఇంకా పాట పాడడానికి నోరు తెరవట్లేదేంటి అనుకున్నట్లే నీ విసుగు చెందుతావు. ఇదేమి కూటమి? ఇది ఉపవాసము తర్వాత ప్రార్థన, రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఇది చేయాలి. ఓకే, ఉపవాసం అన్న తర్వాత నిజంగా ఉపవాసం చేయండి కదా, యథార్థంగా చేయండి, యథార్థంగా చేయండి. ఎవరి కోసం ఉపవాసము? ఎవరి కోసం ఉపవాసం చేస్తున్నా? దేవుడి కోసమా? చెప్పండి, ఎవరి కోసం చేస్తున్న ఉపవాసం? ఎవరి కోసం? నా కోసం. మరి నా కోసం నేను చేస్తున్నప్పుడు నన్ను నేను ఎందుకు మోసం చేసుకోవాలి? నా కోసం నేను ఉపవాసం, నీ కోసం నీ ఉపవాసం చేసుకున్నట్టు మీకోసం మీరు చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు మోసం చేసుకోవాలి? మీరు ఎందుకు మోసం చేసుకోవాలి? వాకింగ్కి వెళ్తున్నారు, ఓకే, ఈరోజు చాలా దూరం వచ్చేసామని అనుకున్నారు, ఓకే, చాలు ఈరోజుగా అనుకున్నారు, కానీ వెళ్ళాలనుకున్నారు, 5 కిలోమీటర్లు వాకింగ్ చేయాలనుకున్నారు, కానీ కిలోమీటర్ తర్వాత ఏమనుకున్నారు? ఈరోజుకి చాలు. నిన్న 800 మీటర్లు నడిచాం, ఈరోజు కిలోమీటర్ నడిచాం, చాలు అనుకున్నట్లేదు. ఎవరిని మోసం చేసుకున్నాం? స్వాన్ని మోసం చేసుకుంటున్నాం. ఓకే, చదువుకోవాలనుకున్నారు, 1 గంట చదువుకున్నాను, చాలు అనుకున్నారు. గంట చదువుకున్నాను ఇంపార్టెంట్ కాదు, చదవాల్సిన పాఠము పూర్తిగా చదివానా లేదా? పరీక్ష కొరకు నేను పూర్తిగా సిద్ధపడ్డానా లేదా? అది ప్రాముఖ్యము. కాబట్టి ఎంతసేపు చదివాను ఇంపార్టెంట్ కాదు, అంతా నేను చదివేశానా అది ప్రాముఖ్యం. ఉపవాసం చేస్తున్నారు, నువ్వు ఎలా ఉపవాసం చేస్తావు? సిస్టర్ మీరెట్ట చేస్తారు, బ్రదర్ మీరెట్ట చేస్తారు, అంకుల్ మీరెట్ట చేస్తారు, ఆంటీ మీరెట్ట చేసేవారు. అంకుల్ ఆంటీ చెప్పినప్పుడు మేము నీళ్లు కూడా తాగమయ్యా అని చెప్తారు. మేము నీళ్ళు కూడా తాగం. ఆంటీ టైం మారిపోయింది కదా ఇప్పుడు, అంకుల్ అట్ట కాదు కదా అంకుల్, ఈరోజు ఉపవాసం ఏంటి అంకుల్? చాయ్ తాగొచ్చా, కాఫీ తాగొచ్చా, పాలు తాగొచ్చా, డ్రింక్ తాగొచ్చా, జ్యూస్ తాగొచ్చా? ఓకే బ్రదర్ మీరేమంటారంటే, నేనైతే జ్యూస్ తాగి చేస్తాను బ్రదర్, మీ ఇష్టం. మరి ఎవరు చెప్తున్నారు? ఇది బ్రదర్ చెప్తున్నాడు. ఓకే, పిల్లలతో మాట్లాడుకున్నారు, ఏయ్ నువ్వెట్ట చేస్తున్నావు ఉపవాసం అంటే, నేనా బూస్ట్ తాగొచ్చాను ఈరోజు. ఓకే, మమ్మీ పెద్ద గ్లాసు నాకు ఈరోజు మగ్గులు వచ్చినాయి కదండి, పెద్ద పెద్ద మగ్గులు, అందరూ ఇట్లా, మా ఇంట్లో చాలా మగ్గులు ఉన్నాయి. ఓకే, మగ్గు నిండా నేను బూస్ట్ తాగాను, హెల్త్ డ్రింక్ తాగొచ్చానని చెప్తూ ఉంటారు, రకరకాలు చెప్పుకుంటూ ఉంటారు. ఓకే,
ఉపవాసము చేసేటప్పుడు, ఉపవాసం అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి నాకు. ఉపవాసం అంటే తెలిసిన అర్థము. ఫాస్టింగ్ అంటే ఫాస్ట్గా తింటామా, లేక ఫాస్టింగ్ అంటే ఫాస్ట్ ఫుడ్ తింటామా? ఏంటి ఫాస్ట్ అంటే అర్థం ఏంటి? ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఖాళీ కడుపా, సగం కడుపా, నిండు కడుపా, అల్పాహారంతో నిండిన కడుపా? ఏమిటి ఉపవాసం అంటే? ఖాళీ కడుపు. ఖాళీ. ఇందులో కొత్తగా నేర్పించాల్సిన పని లేదు కదా, ఎవరైతే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఓకే, మేము యాత్రలో వెళ్ళాం. యాత్రలో వెళ్ళినప్పుడు ఏమి తీసుకొని వెళ్ళలేదు. అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయి మేము దాదాపు 2 గంటలు కారులో అట్లాగే కూర్చున్నాం. ఆకలి వేస్తుంది, తిని వెళ్దాం అనుకున్నాం, కానీ తినలేదు. కొంచెం ముందుకెళ్ళి వర్షం భయంకరం, షాప్స్ క్లోజ్ అయిపోయినాయి. రాత్రి మేము వచ్చినప్పుడు దాదాపు అడవి ప్రదేశం అనుకోవచ్చు. ఇప్పుడు మా ట్రాఫిక్ జామ్ అయింది కొండల మధ్యలో, అడవి ప్రాంగణంలో. తినడానికి ఏమీ లేదు. అదేం చేసాం? ఓడ్చుకున్నాం. అంతేనా? ఓడ్చుకున్న తర్వాత ఎక్కడైతే తినడానికి ఏదైతే దొరకడానికి వచ్చిందో అప్పుడు షాప్లోకి వెళ్ళి 2 చిప్స్ ప్యాకెట్లు కొనుక్కొని చలో ఇంటికి వెళ్ళే వరకు, అప్పటి వరకు ఏం చేసాం? ఓడ్చుకున్నాం. మార్గం లేదు కదా మరొకటి. మనం ఉపవాసం అని నిర్ధారణ చేసుకున్నప్పుడు ఓడ్చుకోవాలి. ఏం ఓడ్చుకోవాలి? ఆకలిని ఓడ్చుకోవాలి. అది మనకు నియంత్రణ నేర్పిస్తున్నది. ఈ ఆకలి ఓర్పులో ఆరోగ్య బలం ఒకటి ఉన్నది. సో రెండవది ఏంటి? ఆకలిని మర్చిపోవాలి. ఒకటి ఓర్చుకోవాలి, రెండోది మర్చిపోవాలి. నేను డిసైడ్ చేసుకున్నా. ఏం డిసైడ్ చేసుకున్నా? నేను సాయంత్రం 4 గంటల వరకు తిన్నాం, అయిపోయింది. ఈ మధ్యలో 12 అయిన తర్వాత ఏమన్నా తింటే బాగుండు, మంచి వాసన వస్తుంది, ఎవరు తాలింపు పెట్టారో కానీ భలే తాలింపు పెట్టారు, ఈరోజు వద్దులే, నెక్స్ట్ డే ఉపవాసం చేసుకుందాం, ఈరోజు 3 గంటలు ఉన్నాను కదా, తర్వాత చేద్దాంలే అనుకున్నాం. నేనేం చేస్తున్నాను? నా సహన శక్తిని, నా ఓర్పు శక్తిని, నా యొక్క నిగ్రహణను నేనే చంపేస్తున్నా. ఎవరో చంపటం లేదు. మనకు ఒక మాట గుర్తు రావచ్చు. అపవాది వచ్చేసి యేసు ప్రభుని ఏమంటున్నాడు? పరీక్ష చేశాడని చెప్పేసి భోజనం చేయంటున్నాడు కదా. భోజనం చేయి. యేసు ప్రభు ఉపవాసం ముగించిన తర్వాత భోజనం గురించి మాట్లాడుతున్నాడు. అంతేనా? అపవాది ఉపవాసంలో ఉన్నప్పుడు మాట్లాడా, ఉపవాసం అయిన తర్వాత మాట్లాడా? అయిన తర్వాత 40 రోజులు ముగించబడిన తర్వాత అపవాది వచ్చి ఈ రాళ్లతోటి రొట్టెలు చేయమంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల. అయితే ఏం చేశాడంటే ప్రభువు ఉపవాసాన్ని కంటిన్యూ చేశాడు. అక్కడ భోజనం చేయకుండా ఉపవాసమును అపవాదికి ఇవ్వాల్సిన జవాబు ఇచ్చేసి ఉపవాసం ఏం చేశాడు? ఆయన కంటిన్యూ చేసి 41 రోజులకి వెళ్ళిపోయాడు. మనమేం చూస్తున్నాం? 40 రోజులు. కానీ ప్రభు ఏం చేశాడు? 41వ రోజు కూడా ఆయన ఉపవాసాన్ని కొనసాగించాడు, దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. తన నిగ్రహ శక్తిని చనిపోనివ్వలేదు. తాను తీర్మానం చేసుకున్నటువంటి ఆ తీర్మానమును ఆయన మధ్యలో ఆపివేయలేదు. ఎక్కడో ఏమో దొరికిపోతుంది కదా తినేద్దామని చెప్పేసి అని అనుకోలేదు. బహుశా ఉపవాసంలో ఉన్నారేమో. యాత్రలో వెళ్తున్నటువంటి ప్రభు తన శిష్యులు అంజూరపు చెట్టును చూశారు. ఆ ప్రభువునకు ఆ రోజు ఆకలి కలిగిందంట. అయితే ప్రభు ఏం చేశాడు? చెట్టును చూసినప్పుడు చెట్టు మీద ఫలము లేకపోతే ఇక మీదట నువ్వు ఫలించకూడదని చెప్పేశాడు. ఆ రోజు వాళ్ళకి ఏం దొరకలేదు. అలాగే మందిరంలోకి వెళ్ళిపోయారు. క్రీస్తు తన శిష్యులు కలిసి మందిరంలోకి వెళ్ళిపోయి ఆకలితోటే వారు మందిరాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత భోజనం చేసినట్టు కనిపించడం లేదు. ఆ చెట్టు మీద ఏమన్నా దొరికితే చెట్టు ఫలము తిని వెళ్దాం అనుకున్నారు, కానీ ఆ ఫలము దొరకలేదు. ఎక్కడికి వెళ్ళారు వారు? మందిరానికి వెళ్ళిపోయి. ఇప్పుడు పస్కా పండుగకు
ముందుగా మందిరానికి వెళ్ళి ఆ మందిరాన్ని శుద్ధి చేస్తున్నారు, బాగు చేస్తున్నారు, కడుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. వారు ఉపవాసములు ఉండి మందిరములో పరిచారము చేస్తున్నారు. సో నీ శక్తి ఉన్నది కదా, నీ శక్తి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం రకరకాల శక్తులను సంపాదించుకోవాలని. నిగ్రహము ఒక శక్తి అయి ఉన్నది. ఆశా నిగ్రహం అన్నది కదా ఒకటి. ఆశా నిగ్రహం అనేది ఒక శక్తి. ఈ శక్తి ధనము వచ్చిన తరువాత చనిపోతుంది. గమనించండి మాటని. ఈ శక్తి ధనము వచ్చిన తర్వాత చనిపోతుంది. ఆశలను, కోరికలను వద్దు అని చెప్పలేమప్పుడు. ఎందుకంటే ధనం ఏం చేస్తుందంటే ఇది కూడా కొను, అది కూడా కొను. నీ దగ్గర శక్తి ఉన్నది కాబట్టి ఇది కొను, అది కొను, అది చెయ్యి, ఇది చెయ్యి. ఆ నిగ్రహము చనిపోతున్నది. ఆ నిగ్రహాన్ని సజీవంగా నిలుపుకోవాలంటే నీవు ఆశలను, కోరికలను నీలోకి రాకుండా ఆపుకోవాలి. ఎప్పుడు ఆపుకుంటావంటే నా దగ్గర డబ్బులు లేదు అని అనుకోవాలి. నా దగ్గర డబ్బు ఉంది, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు అనుకున్నట్లయితే నిగ్రహ శక్తి చనిపోతుంది. ఈ నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ ఫలముగా వస్తుంది. సో కాబట్టి ప్రార్థనలకు వస్తున్నప్పుడు, ఉపవాసంలోకి వస్తున్నప్పుడు పూర్తి ఉపవాసం. ఎన్ని గంటల వరకు? 24 hours. ఓకే, కొంతమంది చేయలేరు అంతగా. మరి ఎన్ని గంటలు చేద్దాం? 24 గంటలు చేయలేకపోతే 12 గంటలు చేద్దాం. మరి 12 గంటల నిష్టగా చేద్దామా వద్దా? చెప్పండి. చనిపోతున్నామా? రేపే యుగాంతం వచ్చేసిందా చెప్పు. బిర్యానీ తిందాం అనుకున్నావో, పులావ్ తిందాం అనుకున్నావో, ఇడ్లీ సాంబారో లేకపోతే దోశ తిందాం అనుకున్నావో, రొట్టె పూరో చోలా బొటోరే ఏదో తిందాం అనుకున్నావు. ఇంకొంచెం సేపు ఆగితే ఏం పోయింది? ప్రపంచం మునిగిపోవటం లేదు కదా. అప్పుడు ప్రభుతోటి చెప్పండి, ప్రభు ఉపవాసం చేశాను, అప్పుడే ముంచువాక 2 రొట్టెలు తినేసి వస్తాను అడగండి, టైం ఇస్తాడు దేవుడు. అది ఉపవాసంలోంచి కట్ చేయవద్దు. ఉపవాస సమయంలో నుండి దానిని కట్టింగ్ పెట్టకూడదు. చేసుకుందాం, మనస్సును త్రిప్పుకుందాం. మనం మనస్సును త్రిప్పుకొని మరి మందిరములకు ఎందుకు రావాలి? ఇంట్లో కూర్చొని నేను చేసుకోలేనా? చేసుకోవచ్చు. ఇంటిలో నీ ఒక్కరి ప్రార్థన, ఒంటరి ప్రార్థనది. సంఘముగా అందరితోటి కూడి చేస్తున్న ప్రార్థన ఇది. నీవింట్లో కూర్చున్నప్పుడు అనేకమైనవి. ఆరాధనాలయంలోకి వచ్చేసాం, ఒక చిన్న మాట ధ్యానం చేసుకుందాం. ఆరాధనలోకి వచ్చాం కదా, ఇక్కడికి ఆలయంలోకి వచ్చాము కదా. ఈరోజు మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి శక్తులు మన దగ్గర లేవు. ఏమి శక్తులు అవి? చెప్పండి, 1-2 చెప్పండి. ఏమి శక్తులు మన దగ్గర లేవు ఈరోజు? ఈ సమయంలో మనలను డిస్టర్బ్ చేసేటువంటి శక్తి మన మీద పని చేయలేదు. ఏమిటది? బయట సౌండ్. ఓకే, మనం ఇంట్లో ఉన్నట్లయితే పని చేస్తుంది. ఓకే, మంచి మాట. బయట సౌండ్ ఇది కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేదు. రెండవది, కరెంటు మనల్ని డిస్టర్బ్ చేయలేదు. మూడవది, వాతావరణం మనల్ని డిస్టర్బ్ చేయలేదు. ఓకే, మధ్యలో కరెంటు మాట వచ్చింది కదా. ఈ కరెంటు మాట వాస్తవంగా నేను ఈ చర్చ్ కట్టినప్పటి నుంచి, ఈ చర్చ్ కట్టక ముందు మనం అక్కడ చర్చ్ నడిపేవాళ్ళం కదా. అక్కడ కూడా నేను కూర్చునే చోట ఎన్నడూ ఫ్యాన్ లేదు. అవునా? ఇప్పటికీ ముంబై పట్టణానికి నేను వచ్చి 14వ సంవత్సరం ఇది. 14 సంవత్సరాల నుంచి నేను ఫ్యాన్ లేకుండా సేవ చేస్తున్నా. అందుకని నన్ను చూడండి, నా వీడియోస్ మీరు చూడండి ఒకసారి, అన్ని చెమటతోటి నింపబడి ఉంటాయి. కానీ నన్ను డిస్టర్బ్ చేసిందా? అది నన్ను డిస్టర్బ్ చేసిందా? నా అభిషేకాన్ని డిస్టర్బ్ చేసిందా? నా ఏకాగ్రతను డిస్టర్బ్ చేసిందా? నా ప్రార్థన భంగం చేసిందా? అది చేయలేదు. సరే, 1 సౌండ్, 2 కరెంట్, 3
వాతావరణం అని చెప్పారు. 4వది ఏమి మనలను ఆ దైవ ఏకాగ్రత నుండి భంగం చేసి బయటికి తీసుకొని వెళ్తుంది? ఏమిటి ఆ శక్తులు? ఏమిటి ఆ శక్తులు చెప్పాలి మీరు. మీ ముఖములు చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఈరోజు. ఎందుకో తెలుసా? ఆ శక్తులు మీ మీద పని చేయటం లేదు. అందుకు మీ ముఖములు ఇంతసేపు కూర్చున్నా కూడా ప్రశాంతముగా అలాగే తాజాగా ఉన్నాయి. ఏమిటి ఆ శక్తులు చెప్పండి. ఇంకేం శక్తులు ఉన్నాయి? ప్రార్థనలో మనల్ని డిస్టర్బ్ చేసే శక్తులు ఏమున్నాయి? ఏం అంతుపట్టడం లేదా? వెరీ గుడ్. ఆ మొబైల్ ఉన్నది కదా, ఆ మొబైల్ ఉన్నది ప్రార్థన చేసేవాళ్ళు. నేను చెప్తున్నా, ఈ మొబైల్ ఉన్నది ఈరోజు ప్రార్థనలో అది ఆఫ్ ఉండదు. ఈరోజు ఆ శక్తి మన మీద పని చేయటం లేదు. ఏదో వాట్సాప్లో కనిపిస్తుంది, ఏదో యూట్యూబ్లోకి వచ్చేసింది, ఏదో ఇన్స్టాగ్రామ్లో కనిపించేస్తుంది, ఇంకేదో రకరకాలు కనిపించేస్తున్నాయి. మన మనస్సంతా కూడా ఎప్పుడు నేను మొబైల్ తీద్దామా, ఎప్పుడు నేను గేమ్ ఆడుకుందామా, ఎప్పుడు వీడియో చూద్దామా, ఎప్పుడు మెసేజ్ చూద్దామా. అప్పుడు ప్రార్థన ఎక్కడ చేయగలవు? ఆ శక్తిని చంపేయాలి. ఏ శక్తి? ఏ శక్తి? మొబైల్ శక్తి ఉంది కదా, ఆ శక్తిని కూడా చంపేయాలి, చంపేసేయాలి. అంటే అర్థం ఏమిటంటే, ప్రార్థనలోకి వచ్చినటువంటి వ్యక్తి ఏమి తెచ్చుకోకూడదు. మొబైల్ ఇంట్లో పెట్టుకొని రాగలమా? రాలేం. మొబైల్ తెచ్చుకోవాలి, కానీ ఆ మొబైల్ ఏం చేయాలి? అది స్విచ్ ఆఫ్ అయిపోవాలి. అది మోగకూడదు, అది వైబ్రేట్ షేక్ చేయకూడదు, అది ఆ స్క్రీన్ కనబడకూడదు. అప్పుడు మాత్రమే నీ ప్రార్థనలోకి వెళ్తావు. ఉపవాసం చేసేటప్పుడు నిష్టగా ఉపవాసం చేద్దాం. ఈరోజంతా నేను తినను అనుకోండి, మనస్సుకు చెప్పేసండి ఈ మాట. నా మనసా, ఒక మాట విను. నువ్వు చెప్తే నేను విన్ను. ఈరోజు నేను చెప్పేది నువ్వు వినాలి. ఏమిటనంటే, నువ్వు నాకు కోరిక పుట్టించొద్దు, నువ్వు నాకు టైం చూపించొద్దు, నువ్వు నాకు బోధ చేయొద్దు, పాఠాలు నేర్పించొద్దు. అమ్మో ఇంతసేపు అయిపోయిందా అని నేర్పించొద్దు. నువ్వు నన్ను తొందర పెట్టొద్దు. అదిగో శరీరం చూడు, అదిగో కదిలిపోతుంది, వణుకొచ్చేసింది, దడొచ్చేసింది, నువ్వు చెప్పవాక నాకు. శరీరంలో ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం వణుకు, దడ వస్తుంది. కొంచెం ఎందుకు? అలవాటు లేని పని కదా, కొంచెం వస్తుంది. దానికేం చెప్పాలి? ఓ ఇంతటి చలికి నేను స్వెటర్ వేసుకుంటానని చెప్పాలి. ఈ ముంబైకి వచ్చిన తర్వాత నేను స్వెటర్ వేసుకోవటమే మర్చిపోయాను. మనం స్వెటర్లు వేసుకోం, కానీ దాని ముందున్నటువంటి ప్రదేశంలో స్వెటర్ మీద స్వెటర్, స్వెటర్ మీద స్వెటర్ 3 వేసుకున్నా కూడా చలాగేది కాదు. కోటు మీద కోటు వేసుకోవాలి, దాని మీద కమ్మలు కప్పుకోవాలి, అంత చేసినా కూడా చలాగేది కాదు. అయితే నేను సెప్టెంబర్లోనే చలి స్టార్ట్ అయిపోయేది. సెప్టెంబర్, అక్టోబర్ కూడా నేను స్వెటర్ కూడా వేసుకునేవాడిని కాదు. కనీసం నేను స్వెటర్ వేసుకుని, ఎందుకు? నా శరీరముకు నేను నిగ్రహ శక్తిని ఇస్తున్నాను. నా మనస్సుకు, నా శరీరంకి నేను నేర్పించాను, ఇంతటితోటి నీవు వణకాల్సిన అవసరము లేదు. ఇంతటితో వణకాల్సినటువంటి అవసరము లేదు. గత సంవత్సరం పంజాబ్ వెళ్ళినప్పుడు పూర్తి మంచు. ఎంత మంచు అంటే 5 అడుగులు మాకు కనిపించటం లేదు, అంతటి చలి. నేను స్నానం చేసుకొని ఉదయకాలమున జస్ట్ బనియన్ వేసుకొని లోపల రూమ్లో సిగ్నల్ రాకపోతే ఆ మొబైల్ తీసుకొని బయటకు వచ్చిన మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నాను. నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అందరు నన్ను పైకి వింతకు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జీవి? ఆ రోడ్డు మీద కనిపిస్తున్న మెయిన్ రోడ్డు మీద ఉన్నా నేను. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జీవి? అందరూ స్వెటర్ల మీద స్వెటర్లు, కోట్ల మీద కోట్లు వేసుకుంటే ఈయన బనియన్ వేసుకొని ఇంట్లో మాట్లాడుతున్నా యూట్యూబ్లో. ఏంటి స్టీల్ బాడీయా? స్టీల్ బాడీయే. ఎందుకు?
నేను శరీరానికి నేర్పించాను, ఇంతటితోటి నీవు చలి అని చెప్పకూడదు. ఇంతటితో నేను వణుకుతున్నాను అని నువ్వు చెప్పకూడదు. నేను సింపుల్గా రోజు వేసుకున్నటువంటి చర్చికి వేసుకునే ఆ కుర్తా పైజామా వేసుకొని వెళ్ళాను అక్కడికి. మిగిలిన వారందరూ కోట్లు, టోపీలు, మఫ్లర్ తోటి కూర్చొని ఉన్నారు. నేను మాత్రం అలాగే ఉన్నాను. ఎందుకు? శరీరానికి నేను నేర్పించాను, మనస్సుకు నేను నేర్పించాను. కాబట్టి మీ మనస్సుకు, మీ శరీరంకు నేర్పించండి. నేను ఉపవాసంలో ఉన్నాను, ఉపవాసంలో ఆకలి అనిపిస్తుంది, ఉపవాసంలో కోరికలు పుడతాయి, నీవే కోరికను తీసుకొస్తావు. నా మనసా, నీవు నా మాట విని రోజు నీవు చెప్పేది నేను వినను. నేను నిష్టగా ఉపవాసం చేస్తాను, నేను పూర్తిగా ఉపవాసం చేస్తాను. నన్ను నా ప్రభు దగ్గర ఉండనివ్వు. నా మనస్సా, నీవు నన్ను ప్రభు నుంచి దూరం చేయవాక. నా ప్రభుతోటి నేను ఏకము కావాలి, నా ప్రభుతోటి నేను లీనమైపోవాలి, నా ప్రభుతోటి నేను మాట్లాడాలి. కాబట్టి ఉపవాస ప్రార్థనలో స్టేజ్ ఉండకూడదు, స్టేజ్ మీద యాక్టివిటీస్ ఉండకూడదు అని చెప్పినప్పుడు ఏమి కూడా ఉండకూడదు. ఆ చెవులు ముయ్యబడిపోవాలి, ఆ కండ్లు మూయబడిపోవాలి. నీ మనస్సులో, నీ ఆత్మలో, నీ ప్రాణముతోటి నీ శరీరమును తీసుకొని ఆ ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు శరీరంతో చెప్పాలి, శరీరమా నీవెక్కడ ఆగిపో, నా శరీరమా నీవిక్కడ ఆగిపో, నా ప్రాణమా నీవిక్కడే నిలిచిపో. ఆత్మలో నేను దేవుడి దగ్గరికి వెళ్తా, నేను ఆత్మలో దేవుడి దగ్గరికి వెళ్తా. ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది శరీరంతో చేయటం, మనస్సుతోటి చేయటం, ప్రాణంతో చేయటం కాదు. ఆత్మలోకి వెళ్ళిపోయి వీటిని విడిచిపెట్టేసేయాలి, వీటిని విడిచిపెట్టాలి, వీటి నుండి దూరం అయిపోవాలి. అది నేర్చుకోవాలి. అందుకు నేను మౌనంగా కూర్చొని మీకు పాఠం నేర్పిస్తున్నాను. అందుకు నేను ఏమి కార్యక్రమములు ఇక్కడ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఒక మెట్టు పైకి ఎక్కాలి మనము. ఏమిటా మెట్టు? కళ్ళతోటి, నోటితోటి, చెవులతోటి, శరీరముతోటి, ప్రాణముతోటి కాదు, ఆత్మతోటి ప్రార్థన చేయాలి. నీవు ఆత్మలో ఆరాధన చేయాలి అనంటే నీ శరీరాన్ని నువ్వు విడిచి, నీ శరీరములు ఉన్నా కూడా ఆ శరీరము లేదు అన్నట్టుగా భావనలోకి నువ్వు వెళ్ళిపోవాలి, విడిచిపెట్టాలి దానిని. ఇది నేర్చుకోవాలి. ఈరోజు మనం శరీరమును విడిచిపెట్టడం నేర్చుకోవాలి, మనస్సును విడిచిపెట్టడం నేర్చుకోవాలి, ప్రాణమును విడిచిపెట్టేసుకోవటం నేర్చుకోవాలి. ఆత్మను మాత్రమే ధరించుకొని ఆత్మలో మాత్రమే వెళ్ళాలి. పద్మసు దీపములో ప్రభు దినమందు ఆ యోహాను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన పరవశుడైపోయాడు, ఆయన ఆత్మవశములోకి వెళ్ళిపోయాడు. నీవు శరీర వశములో ఉన్నావు, నీ ప్రాణ వశములో ఉన్నావు, నీ మనస్సు వశములో ఉన్నావు, నీవు ఆత్మ వశములోకి వెళ్ళిపోవాలి. ఇది ముందున్నటువంటి పాఠం మనం నేర్చుకోవాల్సింది. 14 సంవత్సరముల క్రితము నేను ఒకని ఎరుగుదును. ఆయన 3వ ఆకాశంలోకి కొనిపోబడ్డాడు. అతడు ఆత్మ శరీరంతో వెళ్ళాడో శరీరము లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మలో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకములకి, దేవుని రాజ్యములకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాపరుడు, దేవుని భక్తుడు, దేవుని భక్తురాలు ఆ పరలోక మహిమలోకి నడిపించబడాలి. ఏమడుగుదాం పరలోక మహిమలోకి వెళ్ళి అని అంటే, నువ్వు మాట్లాడవాక నీ భాష మర్చిపో, మాట్లాడవద్దు. ఎందుకు? ఆత్మ స్వయముగా తానే మీకు ఉచ్చరింప సఖ్యముగానటువంటి మూల్గులతోటి అక్కడికి వెళ్ళాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను చేస్తున్న ప్రార్థన ఒకరు వింటున్నప్పుడు ఈ పదములు వింటున్నారే, ఏమనుకుంటున్నారు అని అనుకోవద్దు. పదాలు విడిచిపెట్టేసేయాలి, పదములు విడిచిపెట్టేయాలి. లోకపు భాషను
విడిచిపెట్టేయాలి, లోకపు మాటలు విడిచిపెట్టేయాలి. ఎందుకంటే ఆ మనస్సులో ఆత్మలో కొన్ని నింపబడి ఉన్నాయి. ఏమి నింపబడి ఉన్నాయి? కావాలనుకున్నవి, అవసరమైనవి, చేయాలనుకున్నవి, చేయలేకపోతున్నవి, బలహీనమైనవి, బలమైనవి, దృఢమైనవి, విరోధమైనవి, చేయాలనుకున్న ప్రతివి కూడా ఇందులో నింపబడి ఉంటే ఆ ఆత్మ బ్యాంకులో నుంచి, ఆ నిధిలోని బయటికి తీసుకొస్తుంది. అక్కడికి వెళ్ళాలి మనం. మిగతా విషయాలు అడగకూడదని చెప్పడం లేదు. ఆరోగ్యం అడగండి, ఆహారం అడగండి, ధనం అడగండి, విద్య అడగండి, జ్ఞానం అడగండి, ఉద్యోగం అడగండి, ప్రమోషన్ అడగండి, కుటుంబం అడగండి, అన్నీ అడగండి. సంఘం కోసం కావాల్సిన అడగండి, నా కోసం, మీకోసం అన్నీ అడగండి. అడిగిన తర్వాత మెట్టుకు వెళ్దాం కదా. ఆ తర్వాత మెట్టుకు వెళ్ళాలంటే నిష్ఠతో కూడినటువంటి ఉపవాసం చేయాలి. నిష్ఠతో కూడిన ఉపవాసం. ఉపవాస కూడికలో గుంపులు అవసరం లేదు. ఉపవాస కూడికలో వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు చూడాల్సిన అవసరం లేదు. నేను వచ్చానా, నేనొక్కనే వచ్చానా, నేనొక్క దాననే వచ్చానా, అది చాలు అనుకోండి. ఆకాశ వాకిళ్ళు విప్పబడతాయి. అది చాలు అని చెప్పండి, పరలోకము తెరబడుతుంది. స్టెఫను రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయనకి తోడు? ఎవ్వరు లేరు. పరలోకం తెరవబడిందా లేదా? యోహాను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయన తోడు? ఎవరు లేరు. పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నప్పుడు బందీగృహంలో ఎంతమంది ఉన్నారు ఇంకా తోడుగా? లేరు. ఒక్కరి ప్రార్థన, ఒక్కరి ప్రార్థన, నా ఒక్కడి ప్రార్థన, నా ఒక్క దాని ప్రార్థన చాలు అనుకున్నట్లయితే, అది చాలు అనుకున్నట్లయితే మీరు ఎవరి కోసం ఎదురు చూడరు. ఎవరో వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, రాకపోతే మరలా మీరు బోర్ అయిపోతారు, నిరాశ అయిపోతారు. ఒకరి కోసం ఎదురు చూడవద్దు. ఏదో జరుగుతుందని ఎదురు కూడా చూడవద్దు. ఏమి చూడాలి? నేను మాత్రమే. ఉపవాస ప్రార్థన అంటే నేనొక్కడనే, నేనొక్కదాననే, ఇంకెవరు లేరు ఇందులో. నేను సమయానికి వెళ్ళిపోయి ఆ నిర్ధారించబడినటువంటి సమయము పూర్తి వరకు నేనొక్కడే ఉంటాను, ఒక్కదాననే ఉంటాను. ఎవరు అవసరం లేదు నాకు. ఎందుకు? నేను చేస్తున్న పని గొప్ప పని. ఏమిటా పని? బంధకాలను తెంచేటువంటి పని, కాడిని విరగొట్టేటువంటి పని, విడుదల కలుగజేసేటువంటి పని, జయాలు కలుగజేసేటువంటి పని, అపజయాల్ని దూరపరిచేటువంటి పని. నేను చేస్తున్న పని సాధారణమైనది కాదు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరి కోసం ఎదురు చూడవాక నేనొక్కడనే చాలు, నేనొక్కడనే. నేను బాలుడనే కదా, నేను బాలికనే కదా, నేను చిన్నవాడిని కదా, నేను చిన్నదాన్ని, నాకు అనుభవము లేదు కదా. సమయలు ఎంతటి వాడు? సమయలు ఎంతటి వాడు? సమయలు వయసు ఎంత? అప్పుడు వృద్ధుడైపోయాడా దేవుడు మాట్లాడినప్పుడు? దేవుడు మొట్టమొదటిసారిగా దేవుడు మాట్లాడినప్పుడు సమయలు ఎంతటి వాడు? ఎంత పిల్లోడు? ఎంత చిన్నవాడు? ఎంత చిన్నవాడు? చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. కరెక్టో రాంగో చెప్పండి. 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఎంత చిన్నవాడు సమయలు? ఆ తల్లి ఎంత సమయంలో వదిలిపెట్టిందండి ఆయన్ని? ఎప్పుడు విడిచిపెట్టింది ఆ తల్లి? ఆలయంలో. ఆయన పాలు విడిచిన వెంటనే, అంతేనా? ఆ తల్లి ఆయన ఎప్పుడు తీసుకెళ్ళి షిలోహులో వదిలిపెట్టేసింది? యాజకుడు వెళ్ళి దగ్గర ఆయన తల్లిని విడిచిపెట్టేసి ఈ లోకపు ఆహారం మీద ఆయన జీవించడం ప్రారంభించిన వెంటనే, అది సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, తెలియదు మనకి. కానీ సహజం ఏమిటి? 3 సంవత్సరాల లోపే కదా, అంతకంటే ఎక్కువైతే కాదు. ఆయన చిన్న బాలుడే. ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? షిలోహులో. షిలోహులో ఏమున్నది? దేవుని యొక్క మందిరం ఉన్నది. ఆయన ఎక్కడ పడుకున్నాడు?
ఎక్కడ పడుకున్నాడు ఆ రోజు ఆయన? దేవుని మందిరములో, ఆ మందసము దగ్గర, ఆ బలిపీఠము దగ్గర ఆయన ఉన్నాడు. ఎందుకు? ఆయన అర్పించినది ఏ పని కొరకు? దేవుని సేవ కొరకు. కాబట్టి ఆ యాజకుడు ఒక మంచి నిర్ధారణ తీసుకున్నాడు, ఈ బాలుణ్ణి ఇక్కడే ఉంచాలి, ఈ బాలుణ్ణి ఇక్కడే ఉంచాలి. బాలుణ్ణి, బాలికలను, మన పిల్లలను మనం ఎప్పుడైతే దేవుని బలిపీఠము దగ్గరికి తీసుకొని వెళ్ళటం నేర్చుకుంటామో, చర్చికి తీసుకెళ్ళటం కాదండి. ఈరోజు పిల్లలు స్టేజ్ మీద గిటార్లు పట్టుకుంటారు, కీబోర్డులు, డ్రమ్స్ పట్టుకుంటారు. అది కాదు కావాల్సింది. మీరు వారిని స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళారు. స్టేజ్ మీద కాదు భక్తుడు వెళ్ళాల్సింది. భక్తుడు వెళ్ళవలసింది ఎక్కడికి? దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు అందరు ఎక్కడికి వెళ్తున్నారు? చర్చ్కి వెళ్తున్నారు, కూటాలకు వెళ్తున్నారు, బలిపీఠం దగ్గరికి రావటం లేదు. యేసు ప్రభు ఏమని చెప్పాడు? నీ ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు కిటికీలు వేసుకొని నీ ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యములో నీ తండ్రి, ఆ పరలోకపు తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ మందస్సము, ఆ బలిపీఠము, ఆ దేవుని సింహాసనము, ఆ పరలోకము, అక్కడికి నీవు చేర్చబడాలి. చర్చికి వెళ్ళినంత మాత్రాన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. గమనించాలి మాటని. ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? మనం దేవుని బలిపీఠం దగ్గరికి మనం వెళ్తే అప్పుడు మన పిల్లలు మన వెనకాల బలిపీఠం దగ్గరికి వస్తారు. బలిపీఠం దగ్గర మా పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారండి, కంటదు వాక్యాలు నేర్చుకుంటున్నారు. చాలు, సరిపోదు. మీరు సండే స్కూల్కి తీసుకొని వెళ్ళారు, కంటద వాక్యాలు నేర్పించారు, మీరు చర్చికి తీసుకొని వెళ్ళారు, ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించారు, పాటలు పాడటం నేర్పించారు, కానీ వారు బలిపీఠం దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఏం చేయాలి? ఈరోజు మన ఉపవాసంలో ఎక్కడికి వెళ్దామనంటే బలిపీఠము. బలిపీఠం ఎక్కడున్నది? నీవెక్కడైతే మోకరిస్తున్నావో అక్కడే బలిపీఠాన్ని నువ్వు కడుతున్నావు. నీ బలిపీఠాన్ని కట్టుకోవాలి, నీ బలిపీఠాన్ని కట్టుకోవాలి. అబ్రహాము తన బలిపీఠం కట్టుకున్నాడా? ఆ తర్వాత ఇస్సాకు బలిపీఠం కట్టాడా? లేకుంటే అబ్రహాం కట్టిన బలిపీఠం మీద బలి అర్పించాడా? ఇస్సాకు బలిపీఠం కట్టాడా? లేకుంటే అబ్రహాం కట్టిన దాని మీద అర్పించాడా? ఇస్సాకు బలిపీఠం కట్టాడు. ఇస్సాకు తర్వాత యాకోబు బలిపీఠం కట్టాడా? లేక తండ్రైన ఇస్సాకు లేక ఆయన తండ్రైన అబ్రహాం బలిపీఠం మీద బలర్పించాడా? ఏం చేశాడు? యాకోబు తన బలిపీఠమును తాను కట్టాడు. ఆయన బేతేల్లో, ఆ లూజులో ఆ రాత్రి దర్శనం పొందేటప్పుడు ఏం చేశాడు? ఏ తలగడగలగైతే ఏ రాయినెత్తి తన తలగడగ పెట్టుకున్నాడో దాన్ని నిలబెట్టి బలిపీఠముగా మర్చి దాని మీద నూనె పోసి దేవుని ఆరాధించాడు. ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత తన కుమారుడైనటువంటి యోసేపు, ఆ తర్వాత వస్తున్నటువంటి సంతతిని అంతటిని మనం చూస్తుంటే ఎవరి బలిపీఠమును వారు కట్టారు. ఎవరు బలిపీఠం వారు కట్టారు. అయితే ప్రజలు కోరుకున్నది ఏమిటనంటే ఇప్పుడు ఒక బలిపీఠం, ఎవరు? దావీదు కోరుకుంటున్నాడు, నేను ఒక బలిపీఠము కడతాను, దాని మీద అందరు ఆరాధన చేయాలి. దేవుడు ఒప్పుకోలేదు వాస్తవంగా దానికి. ఈయన పట్టుబడ్డాడు, లేదు కట్టాడే. సరే, నీ కుమారుడైనటువంటి సొలొమోను చేతిలో నేను కట్టేస్తాను. అప్పుడు ఏమి జరిగిందంటే ఒక బలిపీఠము, ఒక ప్రధాన యాజకుడు, మిగిలినటువంటి యాజకులు అందరూ బయట ఉంటే బలిపీఠము మీదకు వెళ్తుంది ఎవరు అనంటే ప్రధాన యాజకుడు ఒక్కడే. ప్రధాన యాజకుడు ఒక్కడే. అప్పుడేం జరిగింది? అందరు ఆరాధన చేయటం లేదు, ఒక్కడు ఆరాధన చేస్తున్నాడు. నేడు ఒక కాపరి, ఒక పాస్టర్ ఆరాధన చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అది సరిపోదు. ఎవరి బలిపీఠం వారు కట్టుకోవాలి. రెండో బలిపీఠం గురించి మీకు చూపిస్తాను. అదేమిటనంటే బలి అర్పించే స్థానము ఆలయం బయట ఒకటి ఉన్నది. అక్కడ ఎవరి బలులను వారు తీసుకొచ్చి అర్పిస్తూ ఉంటే ప్రధాన యాజకుడు తన బలిని తీసుకొని వెళ్తున్నాడు అందరి పక్షముగా. అక్కడికి అందరి పక్షముగా
అందుకు వేల కొలదిగా, లక్షల కొలదిగా అక్కడ గొర్రె పిల్లలు వధించబడుతున్నాయి. ఎవరి మందస్సము, ఎవరి బలిపీఠము వారు కట్టుకోవాలి. ఎవరి మందస్సం ఎదుట వారు నిలబడాలి. నీ నిబంధన మందస్సం నీవు కట్టుకోవాలి దేవుడి దగ్గర. నాతో చేసిన నిబంధన వేరు, నీతో చేస్తున్నటువంటి నిబంధన వేరు. కాబట్టి ఆ నిబంధన దగ్గరకు మనం వెళ్దాం. ఈరోజు ఉపవాసం చేస్తున్నాం కదా, ఉపవాసంలో ఏం వండుకూడదు మనం ఇప్పటివరకు చూస్తాము. ఇప్పుడు ఉపవాసంలో మనం ఏం పొందుకుంటున్నామో 2 వాటిని ధ్యానం చేసుకొని మనం ముగింపులోకి వద్దాం. ఉపవాసంలో అన్నిటికంటే ముందుగా మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అన్నిటికంటే ముందుగా మనం ఏం చేయాలంటే నేర్చుకునేటువంటి ఒక గుణం ఉండాలి. ఈరోజు నేర్పు అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు. యాజకుల యొక్క ఉపవాస ప్రార్థనలో, కాపర్ల యొక్క ఉపవాస ప్రార్థనలో అందరు ఎవరు మొబైల్ వాళ్ళు తీసుకొని కూర్చుంటారు, ఎవరు మొబైల్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకొని కూర్చుంటుంటారు, ఇంకేదో చూడాల్సింది చూస్తుంటారు. ఎవరు ఫోన్ వాళ్ళది నడుస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు. కానీ మన ఉపవాస ప్రార్థనలో, మన ఆలయములకు మనం వచ్చినప్పుడు, ఆరాధనలకు వచ్చినప్పుడు ఎవరి ఫోన్ కూడా పనిచేయదు. ఈరోజు ఆ శక్తి నుండి మనము విడిపించబడ్డాం. కాబట్టి విడిపించబడ్డ ఆ శక్తి మన మీద ఆవరించకుండా అంటే నేను ఆ భాగ్యంలోకి వస్తాను, ఈ పక్క బాటను ముగించుకొని. ఆవరించకుండా అంటే అర్థం ఏమిటంటే, నేను 10 గంటలకి చర్చికి వెళ్ళాను, 9 గంటలకు లేచి నేను రెడీ అయ్యాను. 9, 10, 11, 12, 1, 2 దాకా చర్చిలో కూర్చున్న 6 గంటలు. 6 గంటలు నేను మొబైల్ చూడలేదు. అయితే ఇప్పుడేం చేస్తానంటే, రాత్రి ఇంకా 6 గంటలు నేను మెలుకొని పొద్దున చూడలేవన్నీ, ఇప్పుడు పొద్దున ఏదైతే ఆగిపోయినాయో అవి ప్లస్ తర్వాత ఇవన్నీ చూసి ఆ తర్వాతే పండుకుంటాను. రేపొద్దున డ్యూటీ మిస్, స్కూల్ మిస్, కాలేజ్ మిస్. రేపొద్దున డబ్బా లేదు, మమ్మీ డబ్బా, ఈరోజు ఏదో ఒకటి బిస్కెట్ తీసుకొని పో. ఎందుకు? మమ్మీ బిజీగా ఉంది నిన్నటి కోట ముగించడానికి. నువ్వు చర్చిలో కూర్చొని పెద్ద బలమైనటువంటి శక్తి నువ్వేం పొందుకోలేదు. ఎక్కడ పొందుకోవాలి శక్తి? అయిపోయి వెళ్ళేటప్పుడు. యేసు ప్రభు యొక్క శక్తి ప్రదర్శన పరీక్ష ఎక్కడ జరిగింది? 40 రోజుల ఉపవాసంలో అయిపోయిన తర్వాత. ఎప్పుడు? అయిపోయిన తర్వాత. నీ ఉపవాసమైన తర్వాత నీ మొబైల్ ఎంత ఆఫ్ ఉంటుందో నేను చూస్తాను. నేను చూడాల్సిన అవసరం లేదు, నువ్వే చూసుకో. ఏకాగ్రతతోటి దేవుని సన్నిధిలో కూర్చో. ఏకాగ్రతతోటి, క్రమశిక్షణతోటి దేవుని సన్నిధిలో కూర్చో. నీ ప్రార్థనకు వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి కేవలం ప్రార్థనలో మాత్రమే కూర్చున్నాడు. నీ ఉపవాసంతో వచ్చినప్పుడు నీవు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. నీవు దేవునికి అతి సమీపముగా వెళ్తూ ఉన్నావు. కాబట్టి నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేస్తావంటే, ఇతరుల వలె దుఃఖముఖము పెట్టుకోకుండా, ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలు మైక్ తీసుకొని చదవండి. మైక్లో చదవండి అమ్మ దయతోటి. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులు కనబడవలనని కాక, ఉపవాసము చేయుచున్నప్పుడు మనుష్యులకు కనబడవలనని గాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని. మీ తండ్రికి కనబడటం అంటే ఎంత దగ్గరగా వెళ్తే కనబడుతుంది అది? అంతేనా? కనిపించటం అంటే అర్థం ఏమిటి? దగ్గరగా ఉన్నప్పుడే కనిపిస్తుంది. సరే ముందుకు వెళ్దాం. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఓకే, సో చూడటం గురించి, మనం దగ్గరగా వెళ్ళటం గురించి ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మిగిలిన విషయాలు ప్రక్కన పెట్టేద్దాం ఈరోజు. ఓకే, సో కనబడటం లేదు అంటే అర్థం ఏమిటి?
కనబడటం లేదు అంటే అర్థం ఏమిటనంటే, ఒకటి అది దూరముగా ఉండొచ్చు, లేదా మన శక్తి తక్కువైపోవచ్చు. మన కళ్ళకు కొన్ని అక్షరాలు కనిపించవు, చిన్న అక్షరాలు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాం. కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు కనిపిస్తుంది, ఓకే, కనిపిస్తుంది. శక్తి లేనప్పుడు లేదా దూరంగా ఉన్నది కనిపిస్తున్నది, దాని దగ్గర తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? కనబడుతున్నది. ఓకే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు లేక ఉపవాసం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడో మన దూరముగా ఉన్నటువంటి మనము దేవుడికి దగ్గరగా వెళ్తున్నాం. ఎంత గొప్ప పని జరుగుతుంది ప్రార్థనలో, ఉపవాసంలో. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? దేవుడికి దగ్గరగా వెళ్ళిపోతున్నాం, దగ్గరగా, సమీపముగా. దేవుడికి సమీపంగా వెళ్ళినప్పుడు బోర్ కొట్టదు, మీకు తెలుసా? దేవుడి సమీపంగా వెళ్ళినప్పుడు బోర్ కొట్టదు, విసుగు అనిపించదు. మోషే ఎన్ని రోజులు ఉన్నాడు దేవుడి సన్నిధిలో? ఎన్ని రోజులు? విసిగిపోయాడా? ఎప్పుడు విసిగిపోయాడు? ఆయన ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు విసిగిపోయాడు. ఆయన దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు విసుగు చెందలేదు. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం చేశాడు కదా, విసిగిపోయాడా? ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలో, ఉపవాసంలో ఉండాడు. కాబట్టి ఆయన ఈ ప్రపంచంలో ఉన్నా కూడా విసుగు చెందలేదు, నిట్టూర్పు విడవలేదు. ఆయన ఇంకెంతకాలం నేను ఈ లోకంలో ఉండాలి, ఇంకెంతకాలం నాకు ఈ శ్రమలు, ఎప్పుడు కూడా అనుకోలేదు ఆయన. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ తండ్రితోటి ఏకముగా ఉండేవాడు. ఆయన తండ్రితోటి దగ్గరగా ఉండేవాడు. తండ్రితో పాటు నేను నా తండ్రిని ఏకమై ఉన్నా, నా తండ్రి నాలో ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి విసుగు చెందము. మనం దైవ సాన్నిధ్యంలోకి వచ్చి ఉపవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత సమయమైనా కూడా విసుగు అనిపించకూడదు. విసుగు అనేది మనకు అనిపించకూడదు. ఎప్పుడు అనిపించదు అది? ఎప్పుడైతే మనం దేవుడికి దగ్గరగా వెళ్తున్నామో, మనం దేవుడికి దగ్గరగా వెళ్తూ ఉన్నాం. రెండవదిగా, ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు మనము తగ్గింపు గుణాన్ని పొందుకుంటాం. తగ్గింపు స్వభావమును మనం పొందుకుంటాం. నినివే పట్టణం గురించి మనకు తెలుసు కదా. నినివే పట్టణము, ఈ నినివే పట్టణస్థులు కుడి ఎడమలు తెలియనటువంటి వారు, కానీ వారి పాపము ఆ దేవుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని ఆశపడ్డాడు. దాన్ని నాశనం చేయాలనుకున్నాడు, కానీ నాశనం చేయకుండా ఉండడానికి ఆయన తన భక్తుడైనటువంటి యోనాను పంపించాడు. ముందు వెళ్ళలేదు, తర్వాత వెళ్ళాడు కదా యోనా. వెళ్ళి ఆయన దేవుని యొక్క మాట వారికి తెలియపరిచినప్పుడు వారేం చేశారంటే, తమ్మును తాము తగ్గించుకున్నారు. తమను తాము ఏం చేశారు? తగ్గించుకున్నారు. తగ్గింపులో ఏమి కలిగింది లాభము? తగ్గింపులో లాభం ఏం కలిగింది? తగ్గింపులో దేవుని కోపం దూరం అయిపోయింది. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆ దేవుని ఉగ్రత మన నుంచి దూరం అయిపోతుంది. ఆయన కోపము, ఆయన శిక్ష మన మీదకి రాదు. మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఆయన తన ఏకైక కుమారుని లోకంలోకి పంపించి మన మీద ఉన్న శిక్షను ఆయన మీదకి తీసుకొని వచ్చి, ఎవరి మీదకి? క్రీస్తు యేసు మీదకి తీసుకొని వచ్చి మనలను క్షమించాడు. మనలను ప్రేమించాడు. ఇప్పుడు క్రీస్తు మీదకి తీసుకొచ్చినటువంటి ఆ శిక్షను ఆయన అంతము చేసి మరణము నుండి జీవంలోనికి తీసుకొని వచ్చి మానవ లోకములకు వచ్చినటువంటి క్రీస్తును దైవలోకంలోనికి తీసుకొని వెళ్ళి ఏ సింహాసనం అయితే విడిచిపెట్టి ఈ దైవస్థానం అయితే ఆయన విడిచిపెట్టి వచ్చాడో ఆ సింహాసనం మీదకు, ఆ దైవస్థానంలోకి మరలా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడు ఆయన. మనం తగ్గించుకుంటున్నప్పుడు మనల్ని క్షమించి, మనల్ని ఓర్చుకొని, సహించుకొని, మనలను ప్రేమించి ఆయన మనలను హెచ్చించి తనను తాను తగ్గించుకున్నవాడు
హెచ్చించబడునంటే దేవుడు హెచ్చిస్తాడు కనుక మనల్ని హెచ్చించి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు ఆయన. మూడవదిగా ఈ యొక్క ఉపవాసములో ఇంతకుముందు మనం చూసినట్లుగా మన కోరికలను, మన పరీక్షలను, మన టెంప్టేషన్స్ అన్నిటిని కూడా మనం ఎదుర్కొనేటువంటి శక్తిని పొందుకుంటున్నాం. ఒక కంట్రోల్ మన చేతిలోకి వస్తుంది. ఆ కంట్రోల్ మనలను చెడు మార్గంలో వెళ్ళనివ్వకుండా, తప్పు మార్గంలో వెళ్ళనీయకుండా, మన ఏకాగ్రత కూడా భంగము కాకుండా మనల్ని నియంత్రణలోకి తీసుకొని వస్తుంది. ఆ కంట్రోల్ మనం తెచ్చుకోవాలి. 4వదిగా ఉపవాసము చేస్తున్నప్పుడు మనము ప్రార్థనలో దేవుని యొక్క నడిపింపును కోరుకుంటున్నాం. మన ప్రార్థనలు ఏం కోరుకుంటున్నాం? ఇప్పుడు దేవుని యొక్క నడిపింపును కోరుకుంటున్నాం. ఓకే, అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. अंतकिया की कलीसिया में कई अंतकिया की कलीसिया में कई भविष्यद्वक्ता और उपदेशक थे, जैसे बरनबास और शमौन जो निगर कहलाता है, और लुकियुस कुरेनी, और चौथाई देश के राजा हेरोदोस का दूत भाई मनाहेम और शाऊल। जब वे उपवास सहित प्रभु की उपासना कर रहे थे तो पवित्र आत्मा ने कहा, मेरे लिए बरनबास और शाऊल को उस काम के लिए अलग करो जिसके लिए मैंने उन्हें बुलाया है. ఓకే, తెలుగులో చదవండి. 2వ వచనం చదవండి. 2-3 వచనాలు చదవండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, గమనించాలి ఒక మాటని. క్రీస్తు యేసుతో పాటుగా ఉన్నటువంటి శిష్యులు వీరు ప్రభువును ముఖాముఖిగా చూచి, ప్రభువుతో పాటు 3.5 సంవత్సరములు కలిసి ప్రభువును స్పర్శిస్తున్న వారై, తాకుతున్న వారై, ప్రభుతోటి మాట్లాడుతున్న వారై, ప్రభుతోటి వింటున్న వారై, ఆయనతో పాటుగా బస చేస్తున్న వారై, ఆయనతో పాటుగా భోజనం చేస్తున్నవారు, ఆయనతో పాటుగా యాత్ర చేస్తున్నవారు, ఆయన చెప్తుంటే నేర్చుకుంటున్నటువంటి ఈ శిష్యులు. అంతే మాత్రమే కాదు, ప్రభుకి సలహాలు ఇచ్చేటువంటి శిష్యులు వీరు ప్రభు దగ్గర వింటున్న వారు మాత్రమే కాదు, వీరేం చేస్తున్న ప్రభుకు సలహా కూడా ఇస్తున్నారు. ప్రభుని ప్రశ్న కూడా అడుగుతున్నారు. అందరి అడుగుతున్నాడు, 200 దేనారములు తీసుకొని వెళ్ళి రొట్టెలు కొనుక్కొని రమ్మంటావా? ఒకవేళ కొనుక్కొచ్చినా కూడా ఎంతటికి వస్తే ఇవి ఏమి చేయమంటావు? ప్రభుకి తిరిగి జవాబిస్తున్న వారు కూడా. పేతురు కూడా ఏమంటున్నాడు? పేతురు అంటున్నాడు, ఇది నీకు దూరమగునుగాక అని అంటున్నాడు. ఏంటి? శిలువ మరణము నీకు దూరం. అప్పుడు యేసు ప్రభువు, సాతానా నా వెనకాలకి వెళ్ళు. ఎదురు మాట్లాడుతున్నవారు, వింటున్నవారు, సలహాలు ఇస్తున్నటువంటి ఈ శిష్యులు. 2వదిగా ప్రభువుగా ఉండి, దేవుడిగా ఉండి, మానవ లోకములకి వచ్చి ఆ పరిశుద్ధాత్మని వరమును పొందుకొని లూకాసు వార్త 4:1 చూసినట్లయితే, ఆయన ఉపవాసము చేసిన తరువాత పరిశుద్ధాత్మ పూర్ణుడై అని రాస్తున్నది. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండి కూడా ఆ తండ్రిని కలిగినటువంటి వాడై ఉండి, ఆ తండ్రి నాతో పాటు ఉన్నాడని, నాలో ఉన్నాడని చెబుతున్నటువంటి క్రీస్తు యేసు ఆయన ఉపవాసము చేస్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? సాధారణమైన మనిషి గురించా? ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఉపవాసము. ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? ఉపవాసము. మరి భక్తులమైన మన ఉపవాసం చేయాలా చేయకూడదా? ఎంత ఉపవాసం చేయాలి? ఒకవేళ సరిగ్గా లెక్క పెట్టినట్లయితే యేసు ప్రభు యొక్క
ఆ జీవిత కాలము, మనకి తెలిసిన 3.5 సంవత్సరాల జీవిత కాలము అంత ఉపవాసంలోనే గడిపాడు ఆయన. అంత ఉపవాసంలోనే గడిపేస్తాడు ఆయన. ఎందుకు ఉపవాసములు గడుపుతున్నాడంటే ఆయన పరసంబంధమైనటువంటి క్రియలు భూమి మీద జరిగించాలి కాబట్టి. ఆయన లోకములో తాను నశించిపోకుండా తాను కాపాడుకోవాలి కనుక ఆయన ఉపవాసం చేస్తున్నాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు శిష్యులు? చదవండి. వారు అంతటా వారు ఉపవాసము ఉండి ప్రభువుని సేవించుచు, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఓకే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. చాలండి. ఇప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కాబట్టి వారికి ఒక మార్గదర్శకము కలుగుతున్నది. దేవుని నడిపింపు ఏమిటో తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? మనము ఉపవాసము చేయాలి. ఉపవాసము చేయాలి. మరొక భాగంలోకి మనం వెళ్దాం. ఓకే, మన ప్రకటన గ్రంథంలోకి వెళ్దాము. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనము. ఆయన దానిని తీసుకున్నప్పుడు తీసివేసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ధూపద్రవ్యములతోటి నిండినటువంటి సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. గొర్రెపిల్ల ఎదుట వారు సాగిలపడిరి. అయితే ఆ సువర్ణ పాత్రలో ఏమున్నాయట? 24 పెద్దలు ద్రవ్యములతోటి, వీణలు ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఆ ధూపద్రవ్యములతోటి నిండినటువంటి సువర్ణ పాత్రలో ఏమున్నది? ఇప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు. భూమి మీద మనుష్యుడు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అవి దేవుని సన్నిధానానికి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధానానికి. భక్తుల ప్రార్థన వేరు, పరిశుద్ధుల ప్రార్థన వేరు. గమనించాలి. ఇక్కడ భక్తుల యొక్క ప్రార్థన వేరు, పరిశుద్ధుల ప్రార్థన వేరు. 5వ అధ్యాయము 8వ వచనంలో ఆ దూతల చేతిలో, ఆ పరిశుద్ధుల యొక్క ఆ పెద్దల చేతిలో కనిపిస్తున్నటువంటి ఆ పాత్రలు 6వ అధ్యాయము 7వ అధ్యాయము ప్రయాణము చేస్తున్న తరువాత 8వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆ ముద్రలు విప్పబడటం ముగించబడిన తరువాత ఆ యొక్క పాత్రలు బలిపీఠము మీదకు వెళ్తున్నాయి. ఆ పాత్రలు ఎక్కడికి వెళ్తున్నాయి? బలిపీఠం మీదకు వెళ్తున్నాయి. దేవుని సింహాసనం మీదకు వెళ్తూ ఉన్నాయి అన్నమాట. చదువుకుందాం ఆ యొక్క వాక్యము. 8వ అధ్యాయం 1వ వచనం అండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందును ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన. గమనించాలి, ఇక్కడ ఏమున్నది? ఇక్కడ బలిపీఠం ఉన్నది. బలిపీఠం ఎక్కడ ఉన్నది? సింహాసనము ఎదురుగా ఉన్నది.
ఆ సింహాసనం ఎదుట బలిపీఠం ఉంటే బలిపీఠం ఎదురుకొచ్చి ఎవరు నిలబడ్డారు? ఒక దూత సువర్ణ ధూపార్తి పట్టుకున్నటువంటి ఆ దూత వస్తున్నాడు. తర్వాత బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతోటి కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే 24 చేతిలో ఉన్నటువంటి ఈ సువర్ణ పాత్రలు బలిపీఠం మీదకి వెళ్ళిపోయి వారు బలిపీఠం మీద అర్పించిన తరువాత వారు ప్రక్కకి జరిగిపోగా మరొక దూత బహు ధూపార్తిని తీసుకొని వచ్చి ఆ ధూపార్తిని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుల ప్రార్థనలతోటి కలుపుతున్నాడు. పరిశుద్ధ ప్రార్థన ముందుగా సువర్ణ పాత్రలో పట్టబడినప్పుడు ధూప ద్రవ్యములు ముందుగానే కలపబడి ఉన్నవి. అయితే అది సరిపోవటం లేదట. అందుకు ఇప్పుడు దూత ఏం చేస్తున్నాడంటే ఇంకా ధూపార్తిని తీసుకొని వచ్చి ఆ పాత్రలో ఆ యొక్క బలిపీఠం మీద ఆ పరిశుద్ధుల ప్రార్థనలతోటి కలుపగా ఏం జరిగింది? కలిపినప్పుడు చదవండి. కలుపగా ఏం జరిగింది? తర్వాత బలిపీఠం ఎదుట నిలబగా సింహాసనం ఎదుట చదవాలి. అక్కడి నుంచి పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి. ఎక్కడి నుంచి? దూత చేతిలో నుండి పైకి లేచి. దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఇది చూడండి, ఇక్కడ దేవుడి సన్నిధి ఇంకా అక్కడ కనపడటం లేదు. దేవుడి సన్నిధి ఇంకా కనపడటం లేదు. ఆ మందిరములో, యెరూషలేములో ఆ మందిరములో ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ బలిపీఠం మీద ధూపము వేస్తున్నప్పుడు ఆ ధూపము అగ్నితోటి ఆ యొక్క బలులను అర్పించినప్పుడు అగ్నితోటి కాల్చబడినప్పుడు ఆ అగ్ని, ఆ పొగ పైకి వెళ్తుంది. ఎక్కడికి? ఆ పరలోకానికి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు కనిపిస్తున్నది ఏమిటంటే సింహాసనం మాత్రమే కనిపిస్తున్నది. ఏం కనిపిస్తుంది? ఒకటి సింహాసనం ఎదుట ఏమున్నది? బలిపీఠం ఎదుట ఎవరున్నారు? దూత ఉన్నాడు. బలిపీఠం మీద ఏమున్నాయి? పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాలి అంటే దేవుడు ఇంకా పైన ఉన్నాడు. దేవుడు. అందుకు ఆ యోహాను యొక్క దర్శనాన్ని చూస్తున్నప్పుడు దేవుని రూపాన్ని చూడలేదు. సింహాసనం ఎత్తబడినట్లు కనిపిస్తుంటే సింహాసనం నుండి సూర్యకాంత్య పద్మరాగములను పోలినటువంటి ఆ యొక్క కిరణములు కనిపిస్తున్నాయి, కానీ దేవుడు కనిపించడం లేదు ఆయనకు. ఇంకా పైకి ఉన్నతమైనటువంటి, ఎందుకంటే దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన సర్వోన్నతమైనటువంటి స్థానములో నివసించువాడు గనుక ఈ ధూపార్తితోటి నింపబడినటువంటి ఆ పరిశుద్ధుల ప్రార్థనలు ఆ దేవుడి సన్నిధికి చేర్చబడుతున్నాయి. జకర్యా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడినది అంటే ఈ లోకమును కూడా దాటుకొని భక్తుని ప్రార్థన వెళ్తూ ఉన్నది. ఇది భక్తుడి ప్రార్థన, అది పరిశుద్ధుల ప్రార్థన. భక్తుని ప్రార్థన వెళ్ళినప్పుడు భక్తుని ఇంటిలో కుమారుడు పుడుతున్నాడు, దేవుని సేవకుడు పుడుతున్నాడు. కానీ పరిశుద్ధుల ప్రార్థనలు ఆ దేవుని సన్నిధికి చేర్చబడినప్పుడు భూలోకములో ఏమైతే జరగవలెనో ఆ మహాశ్రమలు భూమి మీద కలుగుతూ ఉన్నాయి. అప్పుడు అవి భూమి మీద పోయబడగా ఉరుములను, మెరుపులను, భూకంపములను ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చేసే ప్రార్థనలో నాలుకతోటి, పెదవులతోటి చేద్దామా, లేక ఆత్మలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామా? మనం ఆత్మలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలికి కొట్టినట్టు నేను పొట్లాట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి
దానిని లోబర్చుకొనుచున్నాను. శరీరమును ఏం చేయాలి? ఇప్పుడు నలగగొట్టుకొని లోబర్చుకోవాలి. శరీరం ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు శరీరాన్ని? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు. ఎవరు చెప్తున్నారు? సాధారణమైన మనిషి ఆయన? అసాధారణమైన వాడము? సాధారణమైన వాడేనా? పరలోకానికి వెళ్ళొచ్చినాడేనా? అవునా? దేవుని ప్రత్యక్షతలు కలిగిన వాడేనా? ప్రభుని ఎదుర్కొన్నటువంటి వ్యక్తేనా? ప్రభు సేవ కొరకు నడిపించబడుతున్న వాడా? 9 కృపావరములు కలిగిన వాడినా? ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి రాశాడు ఆయన. 9 ఆత్మ ఫలములను కలిగినటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టే. మిగతా వాళ్ళు రాయలేదు. ఎందుకో తెలుసా? వారి దగ్గర లేవు. మిగతా వారి దగ్గర లేవు కాబట్టి వారు రాయలేదు. నాకు తెలిసినదే నేను రాస్తాను, నాకు తెలిసినదే నేను చెప్తాను. నాకు తెలియంది నేను చెప్పలేను. నేను ఏ ఆత్మలోకంలోకి, ఏ దైవలోకంలోకి నేను సంచారం చేస్తానో, ఏ ఉన్నతమైన స్థానానికి నేను సంచారం చేస్తానో దానినే నేను చెప్పగలను. కానీ అది కాకుండా లోకపరంగా నేను చెప్పాలంటే లోకంలో మాత్రమే నేను యాత్ర చేస్తున్నాను. మనమేం చేస్తున్నాం? ఈరోజు ఇంకా ముందుకు వెళ్తున్నాము. అపోస్తలుడైన పౌలు మనం చూస్తున్నాం, మరణాన్ని కూడా ఓడించిన వాడు ఆయన. దేవుడి దగ్గర 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ముళ్ళు తొలగించన్నాడు. దేవుడు కృపను సంపాదించుకొని అంటున్నాడు, నా కృప నీకు చాలని దేవుడు చెప్పినప్పుడు ఆమేన్ ప్రభు నాకు చాలని చెప్పినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? నా శరీరము నేను ఏం చేయాలి? శరీరము నేను నలగొట్టుకుంటున్నాను. ఉపవాసానికి వచ్చినప్పుడు శరీరానికి నేర్పించండి కూర్చో అని చెప్పాలి. ఏం చెప్పాలి? శరీరానికి కూర్చో. నీకు కూర్చో. ఎక్కడ కూర్చో? దేవుని సన్నిధిలో కూర్చో. శరీరం ఏమంటుంది? నేను కూర్చోలేను. గంట అయిపోయింది, నేను కూర్చోను. 2 గంటలైంది, నేను కూర్చోను. 3 గంటలైంది, నేను కూర్చోను. శరీరానికి ఏం చెప్పాలి ఇప్పుడు? నా మాటను. రోజు నీ మాట నేను వింటున్నా కదా. రోజు నువ్వేమంటా? ఫ్యాన్ వెనకానే పరిగెట్టుకుంటే నేను ఫ్యాన్ వేస్తున్నా. ఇప్పుడు నేనేమంటాను? నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది వినాలి. చల్ల నీళ్ళు కావాలి. శరీరం నువ్వు అన్నావు కదా, నీ మాట వింటున్నా నేను. సరిపోలే, ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు వేయి. నీ మాట నేను విన్నాను. సరిపోలేదు, 4 చెమ్మలు చక్కెర వేయి. నీ మాట విన్నా నేను. ఐస్ క్రీమ్ తినాలి, నీ మాట విన్నా నేను. పులావ్ తినాలి, నీ మాట విన్నా నేను. కడుపు కాలాలి, ఈరోజు నీ మౌనంగా ఉండాలి, నేను చెప్పేది నువ్వు వినాలి. ఈరోజు నేర్పించాలి. శరీరాన్ని ఏం చేయాలి? మనం నలగొట్టాలి. ఈరోజు నలగొట్టేటువంటి శరీరము కాదు, ఈరోజు అమర్చేటువంటి శరీరాలతోటి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. హెల్దీ బాడీస్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ తోటి ఉపవాసము, ఫ్రూట్స్ తోటి ఉపవాసము, లేక సలాడ్ తోటి ఉపవాసము, లేక స్నాక్స్ తోటి ఉపవాసము, లేక బూస్ట్ తోటి ఉపవాసము, లేదా కూల్ డ్రింక్ తోటి ఉపవాసము, పాలతోటి ఉపవాసము. ఈ శరీరము నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఈ శరీరము నిన్ను దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళదు. ఈ శరీరము నిన్ను విడిచిపెట్టదు. ఏమి చేయాలి? ఈరోజు నీవు నలగొట్టి దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే నీవు ఆత్మలోకి వెళ్తావు. అప్పుడే నీవు ఆత్మలోకి వెళ్తావు. నీవు ఆత్మలోకి వెళ్ళినప్పుడు నీవు ఆత్మలో చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ మూలుగులతోటి చేస్తున్నటువంటి ప్రార్థన ఆ సువర్ణ పాత్రలో నింపబడాలి అని అంటే నీవు లోకము కొరకు, దైవ చిత్తము కొరకు నీ ప్రార్థన చేయాలి. అది పరిశుద్ధుల ప్రార్థన, ఇది భక్తుని ప్రార్థన. భక్తుడి ప్రార్థన, ప్రభు నా ఇంట్లో కుమారుడు లేడయ్యా, కావాలి. భక్తుని ప్రార్థన. నా ఇంట్లో కుమార్తె లేదు, కావాలి. భక్తుని ప్రార్థన. నాకు ఇల్లు లేదు, కావాలి. భక్తుడు దేవుడు ఇస్తాడు, ఇవన్నీ కూడా ఇస్తాడు. ముసలివాడైనటువంటి అబ్రహాం అడుగుతున్నాడు, అన్ని ఇచ్చావు, కొడుకునివ్వలేదయ్యా, ఇస్తావా? ఇస్తాను. నువ్వు ఇవ్వకపోతే నాకు నిరాశ. ఎందుకు? ఎలియాసరు కొడుకు నా ఆస్తికి వారసుడైపోతాడు, నాకు వారసుడు కావాలి. ముసలివాడైనటువంటి అబ్రహాముకు 100 సంవత్సరములు కలిగిన అబ్రహామును తండ్రిగా మార్చాడు ఆ దేవుడు. ముసలిదైపోయినటువంటి జకర్యా, ఎలిజబెతులను దేవుడు సంతానము కలిగజేసి తల్లిదండ్రులుగా మార్చుతున్నాడు. ఇస్తాడు. భక్తుడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
అలాగే భక్తుడి ప్రార్థనతో నేను నిలిచిపోకుండా పరిశుద్ధుని ప్రార్థన చేసే ఆ ఉన్నత మెట్టుకి ఈరోజు నువ్వు ఎక్కాలి. అది మనం నేర్చుకోవాలి. నేను సోఫాలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా? నేను కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడో చూడా? నన్ను ఇష్టపడతాడు లేదా? నేను పండుకొని చేస్తే ఆ దేవుడు చూడటం లేదు కాబట్టి ఇంకెందుకు వింటాడు? ఆ దేవుడికి అభ్యంతరం లేదు. నేను చెప్పే మాట ఇది. దేవుడికి అభ్యంతరం ఎప్పుడు కలుగుతుందంటే ఆయన చూసేటప్పుడే అభ్యంతరం కలుగుతుంది. అందరికంటే ఎక్కువ సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు. అందరికంటే ఎత్తైనటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు. అందరి కింద నించోవాలి. ఇప్పుడు ఆయన మంత్రి సింహాసనం కూడా ఆయనకంటే చిన్నది. ఫరో ఏమంటున్నాడు యోసేపు తోటి? సింహాసనం విషయంలో మాత్రమే నీ ఆసనము కంటే నా ఆసనము ఎత్తుగా ఉంటుంది, పనులన్నీ నీవే చేస్తావు, అధికారం అంతా నీదే. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినటువంటి దావీదు ఆ సింహాసనం మీద కూర్చొని దేవుడితోటి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మనసులో కలిగింది సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు, ఆకాశముల కంటే ఉన్నతమైనటువంటి స్థానములో నివసించే ఆ దేవుడి దగ్గర నేను సింహాసనం మీద కూర్చొని వెళ్ళి ఆయనను అవమానపరిచి నన్ను నేను హెచ్చించుకోను. నేను సింహాసనం దిగి నిలబడ్డ స్థానములో, కూర్చున్న స్థానములో కాక పండుకునేటువంటి స్థానములో నేను సాష్టాంగపడి దేవా నిన్ను పిలుస్తానని చెప్తున్నాడు ఆయన. దేవా నిన్ను నేను మాట్లాడుతున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను పిలిచేటప్పుడు నేను అందరికంటే తక్కువ స్థానములో ఒకవేళ వీలైతే నేను గోతిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను పిలుస్తానయ్యా. అది ఒకవేళ చనిపోయే స్థితిలో అయితే మృతులు నిన్ను స్తుతించలేరు కదా, గోతిలో ఉన్నవాడు నిన్ను ఆరాధించలేడు కదా. ఒకవేళ అక్కడ జరిగితే అది కూడా నేను చేస్తాననే తీర్మానంతో ఆయన సాగిలపడి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. కానీ నేటి సంఘము మోకాళ్ళకు నొప్పి తగలకూడదు, బాధ తగలకూడదు అని చెప్పేసి మెత్తని దిండు వేసుకొని మోకరిస్తున్నారు. ఒకవేళ మోకరించేటువంటి సంఘం అయితే, అది మోకరించేటువంటి సంఘము కాకపోతే కుర్చీల్లో, సోఫాల్లో, బెంచ్ల మీద కూర్చొని కాళ్ళు చాపుకొని కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చుంటూ ఉన్నారు. ఒకవేళ నీకు నొప్పి కలిగితే కూర్చో, కానీ మంచి ఆరోగ్యం ఉండి దేవుని సన్నిధిలో మోకరించలేకపోతే మరి ఏమన్నా ఉపద్రవము నిన్ను మోకరించే స్థితికి తెస్తుందేమో ఆలోచించుకోవాలి. అందుకనే దేవుడి సన్నిధులు ఎప్పుడు కూడా ఉపద్రవం రాకముందే, దుర్దినములు రాకముందే ప్రభువా ఈ కాళ్ళు నీ సన్నిధిలో వంగనిమ్ము, ఈ కాళ్ళు నీ సన్నిధిలో వంగనిమ్ము, ఈ మనస్సు నీ సన్నిధిలో వంగనిమ్ము ప్రభువా. శరీరమును నలగగొట్టుకొని, శరీరమును విడిచిపెట్టేసి, కోరికలను చంపుకొని ఆశా నిగ్రహం పొందినటువంటి వ్యక్తిగా దైవ సాన్నిధ్యములకు వెళ్ళి నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. అటువంటి స్థితిలోకి నీవు హెచ్చించబడాలి. ఆ స్థితిలోకి నువ్వు హెచ్చించబడకపోతే నీవు లాభములు పొందుకోవటం లేదు. కేవలం నువ్వేం చేస్తున్నావనంటే నీవు సంతృప్తి మాత్రమే పొందుకొని వెళ్తూ ఉన్నావు. ఆఖరి మాటగా మనం చూస్తున్నాం, మనం ఇతరుల కొరకు ఆ దుఃఖములో పాలిభాగస్తులుగా ఉండి మనం ప్రార్థన చేయగలము. నెహెమ్యా యెరూషలేము గురించి విన్నప్పుడు ఆయన దుఃఖముఖుడైపోయాడు. ఆయన దుఃఖముఖుడైపోయి ఏడ్చాడు. ఆయన ఏడ్చిన తర్వాత ఉపవాసం చేశాడు. ఉపవాసం చేసిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నది. అప్పుడు యెరూషలేముకు ప్రాకారములు కట్టడానికి ఆయన ముందుకు వెళ్తున్నాడు. మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మొదటిగా దేవుడికి సమీపంగా చేరుతున్నాం, రెండవది మనము తగ్గించుకుంటున్నాం, మూడవది మనము శోధన నుండి తప్పించబడడానికి నిగ్రహ శక్తిని, మనము నియంత్రణ శక్తిని సంపాదించుకుంటున్నాం, నాలుగవదిగా దేవుని యొక్క నిర్దేశమును మనము పొందుకుంటున్నాం, ఐదవదిగా మనం ఇతరుల యొక్క దుఃఖములో, బాధలో పాలిభాగస్తులపై వారి కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనం ఈరోజు ఈ పాఠంలో నేర్చుకుందాం, ఈ భాగంలో నేర్చుకొని మనం ముందు కొనసాగుదాం. ఇక మీదట మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మనల్ని మనం మోసం చేసుకోకుండా నిష్టగా ఉపవాసము చేసుకుందాం. రెండవదిగా
విసుగు చెందకుండా ఆయన సన్నిధిలో కూర్చొని కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని శరీరమును విడిచిపెట్టేసి మనస్సుకు శరీరముకు నేర్పించి నా మాట వినాలి. ఎవరో ఏమో చేస్తారు, స్టేజ్ ఉంటుంది, ప్రార్థన జరుగుతుంది, పాటలు పాడతారు, ఆరాధన జరుగుతుంది, వాక్యం చదువుతారు, వాక్యం చెప్తారు, ఇంకేదో జరుగుతుంది. అపేక్ష పెట్టుకోకుండా కేవలం ఒకే ఒకటి, ఒకవేళ ఇవన్నీ జరిగినా కూడా నేను మాత్రం మోకరించుకొని నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా. నేను మాత్రం మోకరించి నా దేవుని సన్నిధిలో ఎవరు చేతులెత్తి కేకలు వేసి చప్పట్లు కొట్టి పాటలు పాడిన పాడకపోయినా ఒకవేళ కనిపిస్తే నేను చేస్తాను, లేకపోతే నేను మాత్రం మోకరించుకొని ప్రార్థన చేస్తా. నేను మాత్రం మోకాళ్ళ మీద ఉంటాను. నేను మాత్రం రాజులకు రాజు దగ్గరకునో ప్రభులకు ప్రభు దగ్గరకునో నేను ఆత్మలో కొనిపోబడతాను. ఆ మూడవ ఆకాశము దాటుకొని ఉచ్చరింప శక్యము కానటువంటి మాటలు పలుకుతున్నటువంటి ఆ ప్రపంచములోకి నేను వెళ్ళడానికి ఆత్మవసుడనై వసురాలని నేను వెళ్ళిపోతాను అని తీర్మానం తీసుకుంటా. నేను నా ప్రార్థన భక్తుడి ప్రార్థన భక్తురాలి ప్రార్థనగా మిగిలిపోకుండా నా ప్రార్థన పరిశుద్ధుని పరిశుద్ధురాలిక ప్రార్థనగా మార్చబడటానికి నేను నా ప్రార్థన మార్చేసుకుంటాను. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీతోటి, వాక్యం వింటున్నటువంటి నీతోటి, ఈ మాటలు వింటున్నటువంటి నీతోటి దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది కనుక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను తీసుకొని వచ్చాడు ఈ మాటల దగ్గరికి. మార్చుకోని స్థితిని మార్చుకో. సర్వోన్నతమైనటువంటి స్థలములో నివాసం ఉంటున్నటువంటి ఆ సర్వోన్నతమైనటువంటి దేవుని వద్దకు నీ ప్రార్థన చేర్చబడాలంటే నీవు ఆయన సన్నిధిలో ఆయన ఎదుటికి వెళ్ళిపోయి నీ ఒక బలిపీఠమును కట్టుకుని ఆ బలిపీఠము మీద నీ ప్రార్థన ధూపార్తిని వేస్తూ ఉండు. ఆ దూతల నీ ప్రార్థనను సువర్ణ పాత్రలు పట్టుకొని ఆ పరిశుద్ధులు అక్కడ, ఆ పెద్దలు అక్కడ నీ ప్రార్థనను వారితో పాటు చేర్చుకుంటున్నట్లుగా నీ మనస్సును సిద్ధపరచుకో. ఈరోజు నీ మనస్సును సిద్ధపరచుకో. ఈరోజు నీ స్థితి మారిపోవాలి. ఈరోజు నీ ప్రార్థించేటువంటి విధానం మారిపోవాలి. ఈ అభిషేకం నీ మీదకి దేవుడు తీసుకొని వస్తున్నాడు. శబదూరమ షందరీధలోబ ధీరణ మహంద షదరీ భరోకార. ఈ అభిషేకం పొందుకో. ఈరోజు ఈ అభిషేకం లేకుండా వెళ్ళవాకి. ఈరోజు ఫలమైన అభిషేకం నీ మీద ఉన్నది. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహోపకారి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నతుడా, స్తోత్రములు 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 దేవా. హల్లెలూయా. మాతో మాట్లాడిన దేవా స్తోత్రములు తండ్రి. రహస్యముకు వచ్చి మా ప్రార్థనలు అంగీకరించినటువంటి గొప్ప దేవా స్తోత్రములు. మీ సాన్నిధ్యములు చేరిన మీ బిడ్డల కొరకు ఆసక్తితోటి ప్రభువా తండ్రి, శరీరములు బలహీనంగా ఉన్నప్పటికీ ఆత్మను సిద్ధింప చేసుకొని మీ సాన్నిధ్యంలో ప్రభువా మోకరించిన మీ బిడ్డలు ఒక్కసారి స్మరణలకు తెచ్చుకోండి అయ్యా. ఇక్కడ వారు గడిపినటువంటి ఘడియలు వ్యర్థము కాకుండా అవి ఆశీర్వాదంగా మార్చబడటానికి మీ మహోన్నతమైనటువంటి, మీ తేజోమైనటువంటి, మీ ప్రకాశమైనటువంటి ప్రభా ఆ యొక్క స్వరూపము వారి ముఖము మీద తండ్రి ప్రకాశింప చేయమని దేవా తిరిగి వెళ్ళుచుండగా మీ తేజస్సుతో నింపబడిన వారై వారి గృహములో వారి పనులు ఉంటున్నప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నా కూడా మీ తేజస్సు వారి మీద నింపబడినట్లుగా తండ్రి మీ సహాయం చేయండి దేవా. మీ సాన్నిధ్యంలో వారు అడిగినవన్నీ కూడా వారికి అనుగ్రహించండి. నా పక్షముగా, నా కుటుంబ పక్షముగా, సంఘ పక్షముగా తండ్రి, సమాజం పక్షంగా, లోకం పక్షంగా వారు చేసిన విజ్ఞాపనలు మీరు అంగీకరించి సమాధానం మాకును తండ్రి ప్రతిఫలమును వారికి మీరు కలుగుచ్చేయమని అడుగుతున్నాము తండ్రి. అడగక తండ్రి వారి మనసులో పెట్టుకున్న ప్రతి కోరికను, అవసరతను మీ సన్నిధులకు తీసుకొని వస్తుండగా అవి పరమ నుండి తండ్రి వారికి మీరు కలుగుచ్చేయమని అడుగుతున్నాము దేవా. మీ గొప్ప ఆశీర్వాదము తండ్రి వారి పైన నిరంతరం కలుగుచ్చేయండి. చిన్నలు మొదలుకొని పెద్దల వారికి అందరినీ కూడా మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. వారికి ఉన్న ప్రతి కోరికను తీర్చమని అడుగుతున్నాం.
ప్రతి కష్టాన్ని తొలగించండి, ప్రతి బాధను తొలగించండి, ప్రతి రోగము వ్యాధిని దూరపరచండి, శ్రమ శోధ తొలగించండి, కరువు బాధలు దూరపరచండి తండ్రి. ఆర్థిక సమస్యలు ప్రభు దూరపరచండి. అలాగే పలు భారములు తండ్రి దూరపరచండి. సమృద్ధిని, సమాధానము, సకల దీవెన ఆశీర్వాదాలు, సుఖ సంతోషము తండ్రి, క్షేమ మార్గం వెండుక వారికి కలుగు చేసి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటుతోటి ముందుకు నడిపించమని, క్రీస్తుకు రాకడ ఆలస్యం మరొకసారి మేము కలిసి మీ సన్నిధిలో ఆరాధించే భాగం మీరు మాకు దయచేయమని, మా ప్రార్థన మీరు అంగీకరించి మాకు ఇచ్చిన సమాధానం బట్టి మీకే వందలు సమర్పించుకోవచ్చు. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృపయు, ఆధనకర్తకు పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసమును, సమాధానమును కూడిన మనకును, మన కుటుంబీకులను, సంఘమునకును, సకల పరిశుద్ధులతోనూ క్రీస్తు రాకడ పర్యంతము సదాకాలం తోడైండునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.